వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వర ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా జరిగాయని మాజీ సర్పంచ్ శిరీషా రమేష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా అందుతున్నాయని, కేసీఆర్ రైతులకు మేలు చేశారని అన్నారు. ఎన్ని కేసులు వచ్చినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమడాపూర్ సర్పంచ్ వెంకటయ్య, నాయకులు మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్న హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా నిజాయితీగా వచ్చినందుకు మరియు యావత్ ప్రపంచమే తెలంగాణ వైపు చూసింది. ఎందుకంటే గోస్ నివేదిక మరి కాళేశ్వరము మొత్తము అవినీతిలో కూరుకుపోయింది, ఆ ప్రాజెక్టే దన్గా అని మరి కేసీఆర్పై, హరీష్ రావుపై కుట్రలు వేసి మరి హైకోర్టులో ఫీల్ దాఖలు చేస్తే నిన్న మరి ఆ ధర్మాసనము ఇవన్నీ అబద్ధాలే, అన్నీ కరెక్ట్ ఉన్నాయని దాన్ని కేసుని కొట్టిపారేసిండ్రు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక కడిగిన ముత్యంలాగా ఈరోజు ప్రపంచానికే మరి వీళ్ళు అవినీతి పరంగా లేరు, నిజాయితీ పరంగా ఉన్నారని ఇది నివేదికని కొట్టేసినందుకు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కొనసాగింది. సమ్మె 3వ రోజుకు చేరుకోగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. నర్సంపేటలో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో బంద్కు పిలుపునిచ్చారు. బస్సులు నడవకపోవడంతో బస్టాండ్ వెలువలోగా మారింది. డిపో నుంచి పోలీసు ఎస్కార్ట్తో పంపిన 3 బస్సులను జేఏసీ నాయకులు తిరిగి డిపోకు రప్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు ఆర్ఐ సంగీత ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేతలు నిర్వహించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గూటాల గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ సాయిరాజు హాజరయ్యారు. అలాగే ఎంపీటీసీ దెగపాటి హరిరామకృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రాథమికంగా మినిమంగా ఉండవలసినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత మొదటి మీటింగ్లోనే గమనించడం జరిగింది. అందులో భాగంగా పారిశుధ్యం గురించి కానీ, అట్లాగే త్రాగునీటి సమస్య కానీ, అట్లాగే కరెంటు సమస్య కానీ,
ఇవన్నిటిని కూడా మేము ప్రాథమిక అవసరాలుగా గుర్తించడం జరిగింది. వాటిని ముఖ్యంగా పెద్ద పెద్ద సౌకర్యాలు కాకపోయినా సాధారణంగా ఉన్నటువంటి ఈ మూడింటిని కూడా ప్రజలు సౌకర్యవంతంగా ఉండడానికి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మన గ్రామస్తులు ఎవరైనా ఏ సలహా చెప్పినా సరే దాన్ని అమూల్యంగా భావిస్తాం. దాన్ని పరిష్కరించడంలో లేదా అమలు చేయడంలో పంచాయతీకి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల ప్రకారం మేము ప్రాధాన్యత క్రమంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా పంచాయతీ పరిధిలో లేని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక గ్రాంట్లు తీసుకురావడానికి అందరి సహకారం తీసుకుని చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే నేను ప్రత్యేక అధికారులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుంది. పారదర్శకంగా అంటే ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయాత్మకమైనటువంటి పని మన గ్రామానికి పనికొచ్చే పనిని కనుక మేము చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పబ్లిక్లో అనౌన్స్ చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ విధంగా చేద్దామనుకుంటున్నాం. దీనికి మీ సహకారం కావాలి, లేదా మీ అభిప్రాయం కావాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకోగా నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే స్వభావం కలిగిన వారని, ప్రభుత్వం కఠిన చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇటీవల మరణించిన శంకర్ గౌడ్కు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్మికులు ధైర్యంగా శాంతియుతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి ఈ సమ్మె కార్యక్రమానికి సంఘీభావంగా చేసిన తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత, తెలంగాణ ప్రజలకు మనందరికీ ప్రేమగా కనిపించిన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కార్మికులే కానీ ఉద్యోగులు తెలపడం రాజకీయ పార్టీల చేసి పరంగా ఆర్టీసీకి విలీనం చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ విలీనం చేయడానికి చేస్తుంటే కొంతమంది చూడలేక అంటే బాధ కలిగి వాళ్ళు తీస్తున్నారు కదా, వాళ్ళు కూడా వస్తే మనకు ఒకటే రోజు మా సమ్మె అయిపోతుండే కదా, తీసి వాళ్ళు పూర్తి చేస్తున్నందుకు చూసి బాధపడి ఒక కార్మికుడు శంకర్ కూడా కింద ఆత్మహత్య చేస్తున్నారండి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ కావాలి గోవిందు చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవిలో నీటి కొరత లేకుండా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అధికారులు సర్పంచ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీచర్స్ అండ్ ఆశా వర్కర్స్, ఇక్కడ వచ్చినటువంటి వార్డ్ మెంబర్స్ అండ్ గ్రామ యువకులు అండ్ గ్రామ యువకులతో పాటు గ్రామ పెద్దలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ఒక గొప్ప చలివేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు వేసవి కాలము ఎక్కువ తీవ్రమైన ఎండలతో చాలామంది దాహానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గ్రామంలో కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తే మనకు బాటసారిగా పోయేటి వాళ్ళు కానీ మన గ్రామస్తులైనా సరే ఎవరికైనా సరే మనకు తాగడానికి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకు దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ గొప్ప ఆలోచనతో గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈ యొక్క మంచి అవకాశాన్ని తీసుకోవడము అందరికీ చాలా సంతోషకరమైన విషయము. వరంగల్ జిల్లా శివనగర్లో ఈ నెల 26న నిర్వహించే హిందూ ఐక్యత సమావేశాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మంచాల కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు గోడ పత్రికను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశానికి హిందువులందరూ అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని నిర్వాహకులు తెలిపారు.
అన్నయ్యగో అంత పెద్ద ప్యాంట్ షర్ట్ ఈజీగా మంచిగా అందరు వస్తారు. ఇంకో రెండో పోండి అట వీళ్ళ ఇద్దరు మధ్య మరి అటే లేదు. కమిటీ ఏర్పరచుకొని ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఇది ఏ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత మరి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడను. మరి స్వామివారి ఉపన్యాసం తర్వాత ఆశీర్వాదం పొందగలరు. ఈ సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది. వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన 5 గంటలకి శివనగర్ పురవీధుల గుండా శివనగర్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు భక్తి ప్రవత్తులతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య మహిళలు 116 కలశాలతో రంగరాయుని చెరువు నుంచి తీర్థ జలాన్ని తీసుకువచ్చి శోభయాత్రగా ఆలయానికి చేరుకుని అభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ ఊరేగింపు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం 108 రకాల పుష్ప ఫల ప్రసాదాలతో సారె సమర్పణ చేసి భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. కోలాట భజనలు, వాసవి జ్యోతి దర్శనం కార్యక్రమాలకు మరింత భక్తి వాతావరణం నెలకొల్పాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో భర్తను హత్య చేయించేందుకు భార్య పన్నిన కుట్ర బయటపడింది. లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డిని చంపేందుకు అతని భార్య శిల్ప కాంపౌండర్ నాగసుధీర్తో కలిసి 10 లక్షల సుపారీ కుదుర్చుకుని రౌడీ షీటర్లకు అడ్వాన్స్డ్గా 5 లక్షలు ఇచ్చారు. ఎంఎంటీ ఫంక్షన్ హాల్ వద్ద కారుతో ఢీకొట్టి కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించగా ఈశ్వర్ రెడ్డి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు 11 మందిని అరెస్టు చేసి ఆయుధాలు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఓకే వీళ్ళు పంపించారు. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేసింగ్ హిమ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 పర్సన్స్ అప్రిహెండ్ చేసాము. నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎర్రగుంట్ల రోడ్లో. సో కేసు ఏమంటే వన్స్ వి ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అనేది హిస్ వైఫ్ కొరకు శిల్ప. కొరకు శిల్ప వాస్ alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొద్దుటూరులో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫైర్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మొన్న నైట్ అరౌండ్ 9 o'clock వీ కుడ్ ట్రేస్ దెమ్ టు లొకేషన్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆన్ ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. వీ రిక్వైర్డ్ 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. So in the whole process my a team led by our one town time epudu 4:30 and akkada marginally we was able to escape. వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చారు.
We took the complaint and వీళ్ళందరూ they had switched off their phones and went into absconding also. We tried tracking them and then finally we also. ఇప్పుడు మనం పెట్టిన సెక్షన్స్ అందరూ 189 191 191 109 126 61 BNS లో అండ్ ఆర్మ్స్ యాక్ట్ ఇప్పుడు మనం వెపన్స్ రికవర్ చేసాం. మార్కాపురం జిల్లా పామూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మన అమ్మకి మనసారా కార్యక్రమం ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న ఉదయం 8 గంటలకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి 108 కలశాలతో శోభయాత్రగా బయలుదేరి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నారు. ప్రధాన అర్చకుడు రాయప్రోలు తులసీనాథ్ శర్మ స్వామి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. పురహూతికా శక్తి విజయవాటి కనక దుర్గా నమస్తే. పీఠిక పురమున పురహూతికా శక్తి విజయవాటి కనక దుర్గా నమస్తే. సేవింతు మీ వేళ కన్యాకుమారి నీవే మా తల్లి చూపించు మా దారి. సేవింతు మీ వేళ కన్యాకుమారి. జై వాసవి, జై జై వాసవి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ప్రకాశం జిల్లా కనగిరి వాసవి సత్రం సముదాయం ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవి సన్నిధి భవనం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చైర్మన్ టీజీ వెంకటేష్ నాయకత్వంలో దాతలు కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. అత్యాధునిక వసతులతో 3 స్టార్ హోటల్ స్థాయిలో నిర్మించిన ఈ సన్నిధి త్వరలోనే వైశ్య యాత్రికులకు అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు సిద్ధానాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలోని పాఠశాల వద్ద డ్రైనేజీ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్న సమస్యపై స్పందించిన ఎంపీపీ గంజి మాల రామారావు 3.50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో పాఠశాలలో నీరు నిల్వ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలియజేయగా వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జిఎల్పురం మండలం దుమ్మంగి రిజర్వాయర్ పునరుద్ధరణ పనులతో సాగునీరు ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. పూడికతో శిథిలావస్థకు చేరిన ఈ చెరువును ఆధునిక సాంకేతికతతో పునర్నిర్మిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఈ పనులు పూర్తయితే సుమారు 112 ఎకరాల ఆయకట్టకు శాశ్వత సాగునీటి సౌకర్యం కలగనుండగా రైతులు రెండో పంటలను సాగు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. భూగర్భ జలమట్టం కూడా పెరిగి రైతులకు దీర్ఘకాలిక లాభం చేకూరనుంది.
సంగారెడ్డి పటాన్చెరు రామచంద్రాపురం నేషనల్ హైవే పక్కన అనుటెక్స్ షాపింగ్ మాల్ను సినీ హీరోయిన్ మానస వారణాసి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తక్కువ ధరల్లో నాణ్యమైన బట్టలు లభిస్తాయని, లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ కోసం మంచి కలెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. మాల్ ఓనర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ప్రత్యేక ఆఫర్లు, విభిన్న ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. I think it's a complete పక్కా లోకల్ అథెంటిక్ షాప్ వరకు నడుస్తూ వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వాళ్ళ కలెక్షన్స్. అందరూ ఖచ్చితంగా రండి. సో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి అంటే వీ హ్యావ్ రైట్ ఫ్రమ్ 3 jeans at 999 rupees, మళ్ళీ 2 sarees at 1299 rupees. సో ఇలాంటి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన పెద్ద షర్ట్ రామ్ చరణ్ సార్ వేసుకున్న ప్రింట్ మూవీ నడుస్తుందండి ప్రస్తుతానికి. తెలుగు మీకు త్వరలో తెలుస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన తర్వాత. మెయిన్ ఐ థింక్ సారీ కలెక్షన్ చాలా నచ్చిందండి. ప్రస్తుతానికి మనం పట్టు సారీ కలెక్షన్ ముందరే కూర్చుని ఉన్నాము. అండ్ ఐ థింక్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్, ద పట్టు సారీ కలెక్షన్. షాపింగ్ చేశారు. సో ఈరోజు ఆర్సీపురంకి వచ్చామండి. సో ఈరోజు ఆర్సీపురం ఓపెనింగ్కి మా దగ్గర ఆఫర్స్ ఏంటంటే శారీ స్టార్ట్స్ ఫ్రమ్ 179, 3 sarees for 599, 3 sarees for 8, and men's లో casuals 399 ఇచ్చండి. సో I request all our customers to come shop with us. Thank you. What is the difference, sir? మా ప్రైస్ ఎవరు రీచ్ కాలేరు. అందరు సేమ్ ప్రైస్ ఉందండి. లేదు సార్, మా ప్రైస్ కంపేర్ చేయండి మీరు ఒకసారి చూడాలి సార్. మా ప్రైస్ చూస్తే అప్పుడు చెప్తారు పక్కన వాళ్ళు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా అని. సార్ మాది 50 years షాపింగ్ మాల్ సార్. సో మాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు సార్, మేము ఒకరికి నేర్పించాం. నెక్స్ట్ ఎక్కడ సార్ మీ బ్రాంచ్? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరసనలు కొనసాగాయి. డ్రైవర్ శంకర్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని జేఏసీ చైర్మన్ మల్లయ్య ఆరోపించారు. శంకర్ మృతికి నివాళిగా కార్మికులు, అఖిలపక్ష నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్ డిపో వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నియంత్రించారు. మిత్రుడు మన దగ్గర గత సంవత్సరం క్రితం ఇక్కడ ఒక 5-6 నెలలు మనతో పాటు పనిచేసినటువంటి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతాం, ప్రతి గ్రామానికి బస్సుల సౌకర్యం కల్పిస్తామనేటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో మా ఆర్టీసీ కార్మికులుగా గత ప్రభుత్వం మా ఆర్టీసీ కార్మికుల మీద చూపినటువంటి దమనకాండను అందరూ చూసిందే. సరే, ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుందనే విషయంతో కార్మికులందరూ కూడా ఊరూర ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి చాలా ప్రయత్నాలు చేసి అధికారాలను చూసి 48 గంటల ముందు సమ్మెను మనం ప్రకటించుకోవడం జరిగింది. ఏదైతే జేఏసీ ప్రకటించిందో మిగతా సంఘాలు కూడా అన్ని ఆర్టీసీలో నుండి మిగతా సంఘాలు కూడా ఆ జేఏసీకి మద్దతుగా ఏదైతే సమ్మెకు రావడం జరిగింది. సమ్మెకు వచ్చిన పిలుపునిచ్చిన తర్వాత కంటితోటి చెరువుగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇట్లా ఇంకో అదేవిధంగా ఖమ్మంలో ఒక అతను పురుగుల మందు తాగినటువంటి విషయం తెలిసింది, మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మిర్యాలగూడలో మరొక మిత్రుడు కూడా కిరోసిన్ పోసుకున్నట్టు విషయం తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో అనే ఉద్దేశంతో టెంప్ట్ అయినటువంటి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ చర్చలు అన్నారు, సంతోషం, ఎవరినో టార్గెట్ చేసేటువంటి ఉద్దేశం కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలని విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. మంత్రి శ్రీనివాసపై వైసీపీ నేతలు విమర్శలు తగవని పేర్కొంటూ గత 2 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 231.25 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మక్కువ శ్రీధర్, ప్రదీప్ కుమార్, చిన్నం నాయుడు, బంగారు నాయుడు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా అక్రమంగా కూడా
కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు ఈరోజు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా 1,50,000 వితంతు పెన్షన్లు ఇవ్వడానికి ఊళ్ళో సిద్ధంగా ఉన్నారు. ఇదంతా అభివృద్ధి కాదండి. మనకి సూపర్ 6 అమలు చేయడానికి కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవడం, ఒక ఇంటిని నడపడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది ఒక గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాన్ని నడుపుతున్నారంటే అది సంక్షోభాలు సవాల్గా తీసుకుని నడుపుతున్నారు. వాళ్ళు ముందుకు నడిపిస్తారు తప్పితే మనం డయస్ మీద మాట్లాడే వాళ్ళకి, కలుపులు మాట్లాడే వాళ్ళకి మాత్రం దయచేసి కనిపిస్తూ అండగా ఉన్న కనుక నేను పెద్దలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వైసీపీ నాయకులందరికీ కూడా దయచేసి ఇప్పటికైనా మీ అనుభవం ఉన్న ప్రతి ఒక్క డయాస్ మీద ఉన్న పెద్ద నాయకులు, వైసీపీ నాయకులందరూ కూడా మా ప్రభుత్వానికి, మా నాయకుడికి మంచి మంచి సలహాలు ఇచ్చి మీ అనుభవాన్ని ప్రజలకు మంచి జరిగేటట్టు చేయాల్సిందిగా ఈ ప్రశ్నముఖంగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలు చక్కగా అంకితో సహా ఆయన నిరూపణకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.